దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానం యొక్క మరి ప్రాముఖ్యతను గురించి, అలాగే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి శక్తిని గురించి, బలమును గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ అధ్యాయము 20వ వచనంలో నుంచి మనం చదువుకుంటున్నాం. 20 నుండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొంది ఉన్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మృతి పొంది లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. క్రీస్తు ప్రభుల వారు మరి మృతి నొంది ఎలాగూ తిరిగి లేచి ఉన్నాడో మరి అలాగే మనమందరము మన వరుసలో మనమందరము బ్రతికించబడతాము. మనకు ముంగుర్తుగా ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభుల వారు ఆయన బ్రతికించబడ్డాడు. ఏ విధంగానైతే ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఈ లోకములో మరణము అందరికీ సంప్రాప్తమైందో అదే విధంగా మరి కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, మొదటి ఆదామేమో దేవుని మాటలకు అవిధేయత చూపి పాపములో పడిపోయాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభుల వారు దేవుని మాటలకు సంపూర్ణ విధేయతను కనపరిచి ఆయన పరిశుద్ధుడుగా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా మరి లోక పాపముల నిమిత్తం మరణించి మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి పునరుత్థానుడుగా లేచి పరిశుద్ధుడుగా దేవుని ప్రియ కుమారుడుగా బలముతో శక్తితో ఆయన నిరూపించబడ్డాడు. మరి ఆదాము వలన ఈ లోకంలోనికి పాపము తీసుకొని రాబడితే క్రీస్తు ప్రభుల వారి వలన ఆ పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని కొట్టివేసి దేవుడు క్షమాపణ, కృప, కనికరము, నిత్య జీవాన్ని మనకు క్రీస్తు ప్రభుల వారి యందు మనకు అనుగ్రహించాడు. దీని వలన మనకేమి దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు అంటే మరణము పైన దేవుడు అధికారము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడికి కడపటి శత్రువు ఈ యొక్క మరణము. హల్లెలూయా. చూడండి, ఆ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మరి 23 నుంచి మనం చదువుకుందాం, కంటిన్యూ చేద్దాం. ప్రతివాడును తన వరుసలో బ్రతికించబడును. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొంది ఉన్నారో అలాగునే క్రీస్తునందు అందరూ నిత్య జీవమునకు బ్రతికించబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అనగా ఆయన 2వ రాకడలో నా సహోదరుడు ఆయన మేఘవాహనుడై మధ్యాకాశములో మన కొరకు రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధులమైన వంటి మనందరినీ మరి తన పెండ్లి కుమార్తెగా ఆ పరలోకంలో నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పెండ్లి విందుకు, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి క్రీస్తు ప్రభుల వారు రాబోతున్నాడు. అప్పుడు మన వరుసలో మనమందరము ఆయనను పోలి ఆ మహిమ స్వరూపులుగా మనమందరము దేవుని సన్నిధిలోనికి, నిత్య జీవంలోనికి కొనిపోబడతాం.
క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. మరి ఈరోజు నీవు నేను క్రీస్తు వారు ఎవరు అంటే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు, దేవుని వాక్యమునకు విధేయత చూపినటువంటి వారే క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నటువంటి వారు. వాక్యము ఎక్కడున్నది? వాక్యము నీ హృదయములో ఉన్నది. వాక్యము నీకు సమీపముగా ఉన్నది. ఆ వాక్యం ఏమి చెబుతుంది అంటే క్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తము ఆయన మరణించాడు, ఆయన మా సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా ఆయన లేచాడని నీవు నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు, నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు గుర్తుగా అనుగ్రహిస్తాడు. నీవు క్రీస్తు వాడవుగా ఈ లోకంలో ముద్రించబడతావు. క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు నీవు ఆయనతో కూడా బ్రతికించబడతావు. అటు తర్వాత ఆయన అనగా దేవుడు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, క్షమించాలి, ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఈ లోక రాజ్యములన్నిటినీ దేవునికి క్రీస్తు ప్రభుల వారు అప్పగించబోతున్నాడు. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయుబడు శత్రువు మరణము. హల్లెలూయా. ఈ లోకమంతటిలో మరి దేవునికి చివరి శత్రువుగా ఉన్నటువంటి ఆ మరణాన్ని నశింపజేసి, ఇదిగో మరణాన్ని, సాతానును ఆ పాతాళములో పడవేసి మరి దేవుని ప్రజలను నిత్య జీవములో మరి నడిపించడానికే క్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే మరణమును, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనములో క్రీస్తు ప్రభుల వారి ధవల సింహాసనం ఎదుట ఇదిగో మరి భూమి ఆకాశములు, భూమిలో ఉన్నవారేమి మరి సమస్త జనులందరూ ఆయన ఎదుటికి తీసుకొని రాబడ్డారు. ఆయన ఎదుట జీవ గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులందరూ తీర్పు పొందారు. ఆ తరువాత సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును, పాతాళ లోకమును, వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రతివాడు క్రీస్తు ప్రభుల వారి ధవల సింహాసనం ఎదుట నిలబడవలసి ఉన్నదని మర్చిపోవద్దు. నా సహోదరుడా, నా సహోదరి, యవనస్తుడా, ఈ లోకంలో నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావేమో. మరి నీవు ఒక దినము క్రీస్తు ప్రభుల వారి ధవల సింహాసనం ఎదుట తీర్పులోనికి తీసుకొని రాబడతావని మర్చిపోవద్దు. నీవు చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీవు ప్రతిఫలము పొందుకుంటావు. అయితే తీర్పు అయిపోయిన తర్వాత మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండమే 2వ మరణము. హల్లెలూయా. ఈ అగ్నిగుండమే 2వ మరణము. ఆ 2వ మరణం నుంచి నీవు నేను తప్పించబడ్డాం. ఎందుకంటే నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించిన మనం అందరము ఆయన జీవ గ్రంథంలో మన పేర్లను లిఖించుకున్న వారం. హల్లెలూయా. మరి ఇక మరణమునకు మన పైన అధికారము కొట్టివేయబడింది. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తి ద్వారా మరి మరణము కొట్టివేయబడింది. కాబట్టి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి వారందరూ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయారని యోహాను సువార్తలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా సహోదరుడా, మరి నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడిగా లేవటం ద్వారా దేవుడు తన శక్తిని మరణము పైన, సాతాను పైన, ఈ లోకమంతటి పైన మరి తన అధికారాన్ని, తన బలమును, తన శక్తిని దేవుడు మరి ఒకసారి మనకు ప్రత్యక్షపరిచాడు. ఆ విషయాన్ని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం పెంటెకోస్తు పండుగ దినాన పేతురు గారు ఆ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట బోధిస్తున్నాడు. ఇదిగో సహోదరులారా, క్రీస్తు
పాతాళంలో విడువబడలేదనియో, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఇదిగో దావీదు యొక్క సింహాసనం పైన నేను ఒకరిని కూర్చుండబెడతాను నిత్యము అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనే ఆ రాజే క్రీస్తు ప్రభుల వారు. ఇదిగో మరి మీరైతే ఆయనను సిలువ వేసి చంపించారు, కానీ దేవుడు ఆయనను మరి మరణమును తప్పించి ఆయనను పునరుత్థానుడిగా లేపాడు. ఈ యేసునే దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, హల్లెలూయా, కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించుచున్నాడని పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధుడైన మరి పేతురు గారు చెబుతున్నాడు. అంతేకాదు, ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశమంతా ఈ విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలి. అయ్యనే క్రీస్తు ప్రభుల వారు మరి సమస్తమైన అధికారాన్ని దేవుడు ఆయనకు అప్పగించాడు. ఎందుకంటే సమస్తమైన అధికారము, బలము అది దేవునికే చెందినటువంటిది. హల్లెలూయా. అది మరణమైన, అది సాతానైనా, అది లోకంలో ఉన్న ఎలాంటి ప్రభుత్వమైనా, రాబోతున్నటువంటి యుగంలో ఎలాంటి అధికారమైనా, అన్ని అధికారముల కన్నా, అన్ని ప్రభుత్వముల కన్నా, అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తు ప్రభుల వారి నామము. హల్లెలూయా. మరి దేవుడు తన శక్తిని క్రీస్తు ప్రభుల వారి యందు గుప్తముగా మన కొరకు దాచి ఉంచాడు. అందుకే యేసయ్య పునరుత్థానుడిగా లేచిన తర్వాత శిష్యులకు అగుపడి ఆయన ఆరోహణము కాకమునుపు, ఇదిగో పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వజనులను శిష్యులనుగా చేయండి అని ఆయన శిష్యులకు బోధిస్తున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తి ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కన్నా, అధికారముల కన్నా, ప్రభుత్వముల కన్నా ఈ యుగమందే కాదు, రాబో యుగములన్నిటిలో బలము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది క్రీస్తు ప్రభుల వారి నామము. ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి శక్తి. మరి క్రీస్తు ప్రభుల వారి శక్తిని దేవుడు మనందరి జీవితంలో మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలే. దీనిమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మా పాపముల నిమిత్తం మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచి మరి పరలోకమందును భూలోకమందును ఈ యుగమందే కాక రాబో యుగమందు అన్నిటిలో అన్ని నామముల కన్నా పైనామమును కలిగి సమస్త అధికారము కంటేను, శక్తి కంటేను, బలము కంటేను ఉన్నతమైనటువంటి మహిమ కలిగిన నామాన్ని కలిగి మా కొరకు మేఘవాహనుడై తిరిగి రాబోతూ ఉండగా ప్రభువా ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తిని, బలమును మేమందరం పొందుకొని దేవా మీ కొరకు బలమైన సాక్షులముగా ఈ లోకంలో జీవించే కృపా భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డ కుటుంబాలన్నిటిని దర్శించండి అయ్యా. మీ యొక్క పరలోక భూలోక ఆశీర్వాదాలు బిడ్డలపై కృమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా యవన బిడ్డలపై కృమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఎగ్జామ్స్ రాసినటువంటి మా బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలనైనా, బిడ్డలకు ఇచ్చినటువంటి మంచి రిజల్ట్స్ కొరకు మీకే మహిమ చెల్లిస్తున్నాం. బిడ్డలను
పరిశుద్ధాత్మదేవ, మీ జ్ఞానం చొప్పున మీ అందు భయభక్తులు కలిగి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వీళ్ళు జీవించే కృప దయచేయండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం అనుగ్రహించమని మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.